Very good evening, my dear జడ్జి aspirants. మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 10/11/22. స్క్రీనింగ్ టెస్ట్ 7/1/22న కండక్ట్ చేస్తున్నారు. సిలబస్ ఇవ్వటం జరిగింది. ఇది 100 మార్క్స్. ఒక ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్. అందువల్ల ఏ బిట్ వదిలిపెట్టకుండా ఆన్సర్ చేయటం బెటరు, బికాజ్ నో నెగిటివ్ మార్క్స్. మరి స్క్రీనింగ్ టెస్ట్ లో క్లియర్ అయితేనే మెయిన్స్ ఎగ్జామ్స్ కి సెలెక్ట్ చేసుకోవటం జరుగుతుంది. దీనికి ఇన్ని మార్కులని కట్ ఆఫ్ ఏమి ఉండదు. మినిమం 40% above basing on the candidates performance 1:10 రేషియోలో సెలెక్ట్ చేసుకుంటారు క్యాండిడేట్స్ ని. ఈ నోటిఫికేషన్ లో డైరెక్ట్ పోస్టులు 25 into 10 250 క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 250లో ఉండేట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే జడ్జి పోస్టు యాస్పిరెంట్ గా ఉండారో వాళ్ళు దీంట్లో ఫస్ట్ స్టెప్ క్లియర్ చేసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ గా కామన్ గా ఉండేటువంటి బిట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ మంది ఆన్సర్ చేస్తారు. కొన్ని సెక్షన్స్, కొన్ని ఏరియాస్ కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. అవి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళు అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటారు. మల్టిపుల్ చాయిస్ కి బేరాక్సే మెయిన్ సోర్స్. కొన్ని తక్కువ బిట్లు రీసెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఇవ్వటం జరుగుతుంది కేసెస్. బేసికల్ గా బేరాక్సే ఇంపార్టెంట్ ఫర్ ప్రిపరేషన్ టు ఫేస్ ది స్క్రీనింగ్ టెస్ట్. ఈ వీడియోలో ఎవిడెన్స్ యాక్ట్ లో నేను 2 ఏరియాస్ ని తీసుకున్నాను. ఎలా మనం క్యాచ్ చేయాలి, ఎలా మనము ఒక క్రిటికల్ బిట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలని. సెక్షన్ 107, 108 సంబంధించినటువంటిది ఒక ఏరియా. రెండోది సెక్షన్ 68 ఆఫ్ ది యాక్ట్ ని తీసుకున్నాను. మొట్టమొదట తీసుకున్న ఏరియా ఈ వీడియోలో సెక్షన్ 107, 108. సెక్షన్ 107 కనుక మార్జినల్ నోట్ ని మనం చూసినట్లయితే దట్ ఈస్ సెక్షన్ హెడ్డింగ్ burden of proving death of person known to have been alive within 30 years. When a question is whether a man is alive or dead, question ganaka whether the particular person is alive or dead ane question ఏర్పడినప్పుడు it is shown that he was alive within 30 years. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్ ని ప్రూవ్ చేస్తారో దెన్ ప్రిజంప్షన్ ఆఫ్ అలైవ్ అనేది వచ్చేస్తుంది. కనుక సెక్షన్ 107 ప్రకారం ప్రిజంప్షన్ ఆఫ్ అలైవ్ కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుంది అలైవ్ అని. టు రైజ్ దిస్ ప్రిజంప్షన్, టు క్లెయిమ్ దిస్ ప్రిజంప్షన్ ఆఫ్ అలైవ్ అండర్ సెక్షన్ 107, ది రిక్వైర్మెంట్ ఈస్ దిస్: it is shown that he was alive within 30 years. Once there is a presumption of alive, then what is required under section 107? Proof of death. The burden of proving that he is dead is on the person who affirms it. ఏ పర్సన్ అయితే ఈ యొక్క వ్యక్తి చనిపోయాడని ఎఫ్రిమ్ చేస్తాడో he has to prove it. That is a burden of proof. Who affirms, who claims that he is dead, burden lies on him to prove. Here under section 107 of the Indian Evidence Act 1872, presumption is presumption of alive.
The requirement is proof of death. Here the presumption is shall. Shall presume means presumption of law. It is rebuttable. This can be disproved. This presumption can be disproved by proving that this person is dead. So that burden is lies on the person. In case of section 108, the marginal note is burden of proving that the person is alive who has not been heard for 7 years. Originally, section 108 starts with the word when, like 107. ఇక్కడ ఒరిజినల్ గా వెన్ తోనే స్టార్ట్ అయింది. తర్వాత అది అమెండ్మెంట్ లో ఫుట్ నోట్ ప్రకారం, ఇది ఫుట్ నోట్ ప్రకారం అమెండ్మెంట్ లో వెన్ బదులు ప్రొవైడెడ్ దట్ వెన్ అనేది యాడ్ చేయటం జరిగింది. ఈ ప్రొవైడెడ్ అనేది జనరల్ గా బిగినింగ్ లో ఉండదు. ఒక సెక్షన్ లో నెక్స్ట్ వస్తుంది, బిగినింగ్ లో ఉండదు. ది ఎంటైర్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో section starts with the provided only 2 occasions. Section 27 of the Indian Evidence Act as well as 108 of the Indian Evidence Act. Provided means this section is proviso to section 107. According to section 108, provided that when the question is whether a man is alive or dead, and it is proved that he has not been heard of for 7 years by those who would naturally have heard of him if he had been alive. If this fact is established, the court presumes presumption of death. కనుక ఆయన గురించి 7 years ఎవరికి తెలియదు. సహజంగా అతను బతుకుంటే ఎవరికైతే తెలుస్తుందో, వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్ ఎక్సెట్రా, వాళ్ళెవరికి కూడా ఇతను ఎక్కడున్నాడో 7 years తెలియదని గనక ఫ్యాక్ట్ ని గనక ఎస్టాబ్లిష్ చేస్తే కోర్ట్ ప్రెజ్యూమ్ హీ ఈజ్ డెడ్, ప్రిజంప్షన్ ఆఫ్ డెత్. దేర్ఫోర్ ది అదర్ పార్టీ హూ వాంట్స్ ఈజ్ అలైవ్, దెన్ ది ప్రూఫ్ ఆఫ్ అలైవ్ ఈజ్ రిక్వైర్డ్. The party has to prove that he is alive. Therefore, the burden of proving that he is alive is shifted to the person who affirms it. ఇక్కడ కూడా మనం గనక మైన్యూట్ గా గమనించినట్లయితే ఒరిజినల్ గా 107 లో ఉన్నట్టుగా ఆనే ఉంది. ఆనే వర్డ్ రీప్లేస్ షిఫ్టెడ్ టు అన్నాం. ఈ వర్డ్కి మీనింగ్ మార్పు వస్తుంది. ఆన్ హూ ఎఫ్రిమ్స్ ఇట్ అంటే దాన్ని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ మారదు. షిఫ్టెడ్ అంటే ఏంటంటే బర్డెన్ షిఫ్ట్ అయ్యేదాన్ని ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, ఆనర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, దట్ మే బి ప్రొనౌన్సియేషన్ మే బి ఎనీవే. ఓనర్స్ ఆఫ్ ది ప్రూఫ్ మీన్స్ ది ప్రూఫ్ విల్ బి షిఫ్టెడ్ ఫ్రమ్ one person to other person basing on the stage. One stage it may be on one person, the another stage it may be different person, it will be shifted, not fixed. Burden of proof is always fixed on one party, but in case of honors of proof, it will be shifted from party to party. So that is 108. Therefore, the presumption under 108 is death. Requirement is proof of alive. Then in section 107, the presumption is alive. Proof is death. Therefore, the sections 107, 108 have to be read together because both the sections are complementary to each other. Further, the section 108 starts with the expression provided. That means section 108 is the proviso to section 107.
That is limitation. 108 is a limitation on 107. In order to rebut the presumption under section 107, the aid of section 108 shall not be taken. కనుక 107లో నేను ఆ వ్యక్తిని ఏదైనా ఒక పార్టీ వ్యక్తిని నేను విదిన్ 30 years లో చూశాను అంటే యాజ్ పర్ 107 he is alive. That is presumption of alive. అవతల పార్టీ హూ వాంట్స్ దిస్ పర్సన్ ఈజ్ డెడ్, ఆయన ఏమంటాడు, హిస్ వేరియబుల్స్ ఆర్ నాట్ నోన్ ఫర్ 7 years. If whereabouts of a particular person were not known for 7 years as per section 108, the presumption of death. The presumption of death. So this help cannot be taken to rebut the presumption under section 107. In order to rebut the presumption of alive under section 107, an independent fact has to be established. So this can be rebutted only by an independent fact, not with the aid or help of 108. మనకి ఈ 2 సెక్షన్స్ తో చూసినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి పాసిబిలిటీ ఏంటంటే, 1, the presumption of continuance of life is contained in, that is 107 లో బతికున్నట్టు భావిస్తాం, చనిపోయారని ఎవరైనా క్లెయిమ్ చేస్తే ప్రూవ్ చేయాలి. 108 లో ఏంది, ప్రిజంప్షన్ ఆఫ్ డెత్, చనిపోయినట్టు భావిస్తాం, లేదు ఎలైవ్ అంటే ఆ వ్యక్తి ఎలైవ్ అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ప్రిజంప్షన్ అండర్ సెక్షన్ 107 ఆఫ్ ది ఎవిడెన్స్ యాక్ట్, ది పర్సన్ ఈస్ టు బి షోన్ టు బి ఎలైవ్ విదిన్ 30 years. 30 years లోపల నేను చూశానంటే బతికినట్టుగా ప్రిజంప్షన్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ గా భావిస్తాం. ఇతను ఎవరన్నా చనిపోయారన్నప్పుడు అదర్ పార్టీ నేను 30 years లోపల చూశానంటే కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ గా భావిస్తాం. ఇది 107 లో దట్ ఈస్ ప్రిజంప్షన్ ఆఫ్ డెత్. ఆ ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అంటే ఇతని గురించి నాకు 7 years ఎవరికి తెలియదు ఎక్కడున్నాడు అంటే ప్రిజంప్షన్ ఆఫ్ డెత్. కాదన్నప్పుడు దీన్ని ప్రూఫ్ ఆఫ్ ఎలై ప్రూవ్ చేయాలి, దట్ ఈస్ 7 years. ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ ని రైజ్ చేయాలంటే 7 years, దట్ ఈస్ హిస్ వేరియబుల్స్ ఆర్ నాట్ నోన్ అనేది ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇఫ్ మ్యారీడ్ ఉమెన్ వాంట్స్ టు రీమ్యారీ చెయ్యాలి అంటే రెండే, ఐదర్ డివర్స్ అన్నా తీసుకోవాలి లేదా విడోనన్నా మారాలి. విడోగన్నా మారాలి, డివర్స్ అన్నా తీసుకోవాలి. ఇక్కడ అర్థం ఏంటంటే 107 ప్రకారం ఆమె విడో ఎప్పుడవుతుంది రీమ్యారేజ్ చేసుకోవటానికి అంటే 30 years. అంటే 30 years లోపల అతను గనక చూడనట్లయితే చనిపోయినట్టుగా భావిస్తాం. వితిన్ 30 years లోపల అతను బతికాడనేది గనక ఎవరు చెప్పకపోతే చనిపోయినట్టు భావిస్తాం. అదే మ్యారీడ్ వైఫ్ వాంట్స్ టు రీమ్యారీ యాజ్ పర్ సెక్షన్ 108 అంటే అర్థం ఏంటంటే, అది ఆయన వేరబోట్స్ గనక 7 years ఎక్కడున్నాడో తెలియదంటే చనిపోయినట్టు భావిస్తాం గనక, ఆమె విడోగా భావిస్తాం గనక మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ 2 సెక్షన్స్ సంబంధించి ఈ విధమైనటువంటి మల్టిపుల్ చాయిస్ ని ఫ్రేమ్ చేయటానికి అవకాశం. అలా కొన్ని క్రిటికల్ గా ఉన్న సెక్షన్స్ ని కొంచెం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ చేయటానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్ గా స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కి సెలెక్ట్ అవటానికి ఎక్కువ అవకాశం. అదే విధంగా ఇంకొక బిట్టు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సెక్షన్ 68. సెక్షన్ 68 ని కనుక చూసినట్లయితే, ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్. జనరల్ గా లా ప్రకారం డాక్యుమెంట్ అటెస్ట్ అంటే అట్లీస్ట్ 2 అటెస్టింగ్ విట్నెసెస్ ఉంటారు. ఇఫ్ ఏ డాక్యుమెంట్ ఈజ్ రిక్వైర్డ్ బై లా టు బి అటెస్టెడ్, 1 attesting witness, 2 attesting witnesses, it shall not be used as evidence until 1 attesting witness, at least minimum, bottom line, has been called for the purpose of proving its execution.
if there be an attesting witness alive and the subject to the process of the court and capable of giving evidence. కనుక ఇద్దరిలో బతికున్నప్పుడు ఒక్కరినన్నా పిలవాలి ఎవిడెన్స్ గా, ఈ డాక్యుమెంట్ ఎగ్జిక్యూషన్ అయింది, నేను చూశాను, నేను అందుకనే సంతకం పెట్టాను అటెస్ట్ విట్నెస్ గా అన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 68. ఇక్కడ ప్రొవిజో జనరల్ గా ఇవి కీలకమైనవి. ఎప్పుడైతే ప్రొవిజో అంటే ది అబోవ్ స్టేటెడ్ మ్యాటర్ కి దట్ ఈస్ ఐదర్ ఎన్ ఎక్సెప్షన్ టు దిస్ ఆర్ లిమిటేషన్ టు దిస్. కనుక దీనికి ఎక్సెప్షన్ గానన్నా ఉంటుంది మ్యాటర్, లిమిటేషన్. ఇక్కడ ఒక అట్లీస్ట్ వన్ విట్నెస్ ని పిలవమన్నారు ప్రూవ్ చేయటానికి. బట్ అకార్డింగ్ టు ది సెకండ్ పారా provided that it shall not be necessary to call an attesting witness in proof of the execution of any document. Then be careful, comma, not being a will, comma. మరలా ఇక్కడ ఇంకోటి లింక్ పెట్టేశాడు. ఎనీ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ అనేది నౌను, ఎనీ అనేది యాడ్జెక్టివ్, ఎనీ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. కానీ వెంటనే నాట్ బీయింగ్ ఏ విల్లు గాని డాక్యుమెంట్స్ ఏదైనా విచ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ అకార్డెన్స్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్. కనుక ఏ డాక్యుమెంట్ అయినా రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కనుక జరిగినట్లయితే పైన చెప్పినట్టుగా వన్ అటెస్టింగ్ విట్నెస్ ని పిలవవలసిన పని లేదు. బట్ నాట్ టు విల్కి ఈ యొక్క ప్రొవిజన్ అప్లై కాదు. అగైన్ దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ అన్లెస్, అగైన్ ఫర్దర్ కండిషన్, ఈ పైన చెప్పిన దాన్ని మళ్ళా లిమిటేషన్, అన్లెస్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ బై ది పర్సన్ బై హూమ్ ఇట్ పర్పోర్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ అలీజ్డ్ టు హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఈజ్ స్పెసిఫికల్లీ డినైడ్. ది ఎగ్జిక్యూటెంట్ గనక ఆయన నేను ఎగ్జిక్యూట్ చేయలేదని డినై చేస్తే మరలా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ రిజిస్ట్రేషన్ అయితే అక్కర్లా. ఈ రిజిస్ట్రేషన్ అనేది విల్లుని తప్పించేశాడు. కనుక ఫస్ట్ పారాగ్రాఫ్ ప్రకారం వన్ అటెస్టింగ్ విట్నెస్ ఉండాలి. ప్రొవిజో ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ నాట్ నెసరీ, బట్ ఇన్ కేస్ ఆఫ్ విల్ ఈవెన్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్, ఈవెన్ ది విల్ ఈజ్ రిజిస్టర్డ్, one witness is required because for this the proviso is not applicable. That is negative language, not being a will. అది మనకి ఎక్కువగా ఇస్తా ఉంటాడు ఈ బిట్టు, అది చూసుకోవాల్సిన వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, ది కాలింగ్ ఆఫ్ అట్లీస్ట్ వన్ అటెస్టింగ్ విట్నెస్ టు ప్రూవ్ ఎ డాక్యుమెంట్ అండర్ సెక్షన్ 68 ఈజ్. క్వశ్చన్ చదివేటప్పుడు నెగటివ్ లాంగ్వేజ్ ఉందో లేదో చూసుకోవాలి జాగ్రత్తగా. అలా నెగటివ్ దగ్గర జాగ్రత్త చూడకపోతే సమ్ టైమ్స్ అవర్ ఆన్సర్ మే గో రాంగ్, తెలిసినా గాని. అందువలన నెగటివ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు జాగ్రత్త చూడాలి. కనుక నాట్ నెసరీ, అప్పుడు అదర్ దాన్ విల్ అంటాడు. అదర్ దాన్ విల్ అయితే అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అయితేనని, రిజిస్ట్రేషన్ అయితే అక్కర్లేదని. అలా కాకుండా ఇదే మల్టిపుల్ చాయిస్ కోర్సులో నాట్ లేదన్నాం అనుకోండి, ఇది ఆన్సర్ అవుతుంది. వెన్ ది డాక్యుమెంట్ ఇంక్లూడింగ్ విల్ ఈజ్ రిజిస్టర్డ్ అంటే విల్ రిజిస్ట్రేషన్ అయినా వన్ అటెస్టింగ్ విట్నెస్ అవసరం అవుతాడు అని. అలా నెగిటివ్ లాంగ్వేజ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో ఉండా, ఒకవేళ ఆన్సర్ లో ఉండా లిటిల్ అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి పని ఉంటుంది. అప్పుడే కరెక్ట్ గా రాయటానికి ఉంటుంది. ఒక్కోసారి జాగ్రత్త గనక తీసుకున్నట్లయితే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ డ్యూ కేర్ అండ్ కాషన్ తెలిసిన ఆన్సర్ కూడా పొరపాటు జరగటానికి ఉంటుంది. ఒక్కోసారి ఆ మిస్టేక్ కాస్ట్లీ మిస్టేక్. ఒక్కోసారి మొన్న తెలంగాణలో ఒక ఓపెన్ కేటగిరీకి 88 వచ్చింది. ఆ క్యాండిడేట్ కి కొంచెం తొందరపడ్డాన 2 బిట్లు తెలిసి తప్పు రాశారు. కానీ అవి 2 కనుక జాగ్రత్త రాస్తే 90, 89 దగ్గర అయిపోయింది సెలక్షన్. 90 అంటే అయిపోయేది.
ఇదైన తర్వాత ఒక్కోసారి అదృష్టం బాగుండి రిటన్ ఎగ్జామ్ బాగా రాసి వైవా రాస్తే జడ్జ్ అయిపోయాడు. అంటే వీలైన వారికి క్యాండిడేట్ దగ్గర మిస్టేక్ ఉండకూడదు. మిస్టేక్ వలన మనం అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. తెలియనప్పుడు చేసేదేం లేదు. కాంపిటీషన్ ని అందిపుచ్చుకోకపోతే మిస్ అవుతాం. అందువలన బేర్ యాక్ట్ చదివేటప్పుడు మనము జనరల్ గా క్రిటికల్ గా ఏముండయి, అందరూ చేయని మనం జాగ్రత్తగా చెయ్యాలి. అందరు చేసే మనము చేసేస్తాం. జనరల్ గా ఇది అందరూ చేయలేరు. కొంచెం జాగ్రత్తగా చదివినాళ్లే చేస్తారనుకున్నప్పుడు ఏ క్యాండిడేట్ అయితే అలాంటి క్రిటికల్ బిట్స్ ని కరెక్ట్ గా చేస్తారో వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది బేర్ యాక్ట్స్ ని హౌ టు రీడ్, హౌ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్, హౌ టు సెలెక్ట్ ది ఆన్సర్ అనేది మ్యాటర్స్. కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని బాగా రాయాలని ఐ విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్.